చూపుల్లో చకోరమే కదా, నాట్యంలో నవమయూరమే, మాటల్లో మధుపాట ఆసుధా, పాటల్లో ఎలగోయిలే, నామదియే గుసగుసలాడే, నామదియే గుసగుసలాడే, చింతే నాకు ఎలా, నా బాబా తోడుంటే, నా ఎదలయలే శివ బాబా, నా ఎదలయలే శివ బాబా. ఊహల్లో ఊగాను ఊయలా, ఆటల్లో ఆనందమే, మెరుపుల్లో మది దోచెగా హలా, నవ్వుల్లో నవరాగమే, నా తలపులలో శివ బాబా, నా వలపుల పల్లకి కాగా, విరిసే చందమామై, బంధిస్తూ బస చేస్తూ, నా మధురిమ సరిగమ బాబా, నా పాటకు పల్లవి బాబా. నా మదిలో ఓ కోరిక మెదిలే, బాబానే బ్రతుకన్నది, రేపవలు నా బాబా లోకమే, ఆ మాటే నా పాటగా, నా ఎదలయలే శివ బాబా, నా ఎదలయలే శివ బాబా. కలలో కలవరంగా, కిలకిలగా ఒక వలగా, నా తలపులలో శివ బాబా, నా ఎదలయలే శివ బాబా, నా మధురిమ సరిగమ బాబా, నా పాటకు పల్లవి బాబా, విరిసే చందమామై, వికసిస్తూ విహరిస్తూ, ఆ కిరణపు వెలుగులు తాకగనే, మనసంతా ఎంతో హాయిగనే, విరిసే చందమామై, వికసిస్తూ విహరిస్తూ, ఆ కిరణపు రేకులు తాకగనే, మనసంతా ఎంతో హాయిగనే, నా తలపులలో శివ బాబా, నా ఎదలయలే శివ బాబా, నా మధురిమ సరిగమ బాబా, నా పాటకు పల్లవి బాబా, నా మధురిమ సరిగమ బాబా, నా పాటకు పల్లవి బాబా. ఓం శాంతి. కొద్ది నిమిషాల కోసం మనం అన్ని విషయాల నుంచి మన మనస్సు బుద్ధిని మన రెండు కనుబొమ్మల మధ్య నేను ఒక చైతన్య జ్యోతి ఆత్మను, నేను ఆత్మను శరీరం అనే వస్త్రంలో
ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్న అద్భుతమైన దివ్య సితార. నేనాత్మ ఈ ఇంద్రియాలకు యజమానినై ఉన్నాను. అనుభవం చేసే ప్రయత్నం చేద్దాం. నేనాత్మను కళ్ళ ద్వారా చూస్తున్నాను, కానీ నేను వేరుగా ఉన్నాను. చెవుల ద్వారా వింటున్నా, నేనాత్మ ఈ దేహమనే వస్త్రం నుండి భిన్నంగా ఉన్నాను. అనుభవం చేద్దాం. ఇప్పుడు నెమ్మదిగా యజమానినైన నేను ఈ దేహమనే వస్త్రం నుండి నెమ్మదిగా బయటికి వస్తూ ఉన్నాను. విజువలైజేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఆత్మ జ్యోతి. ఈ దేహము దైహిక పదార్థాలకు పైన, దైహిక ఆకర్షణలకు ఇంకా పైకి ప్రయాణం చేసే ప్రయత్నం. నేనాత్మ నా దేహాన్ని, స్థూలమైన దేహాన్ని చూస్తూ ఉన్నాను. ఈ గురుత్వాకర్షణ శక్తికి పైకి సూర్య చంద్ర నక్షత్రాలను దాటుతూ, సూక్ష్మలోకాన్ని దాటుతూ, ఎర్రని బంగారు రంగుల కాంతులతో కూడిన లోకానికి, నా మధురమైన శాంతి ధామానికి చేరుకున్నాను. అనుభవం చేద్దాం. తలక్రిందులైన మానవ రూపీ కల్పవృక్షానికి నా బాబా యజమాని అయి ఉన్నారు. నాలాంటి అనేక జ్యోతుల సమూహాన్ని చూస్తూ ఉన్నాను. అనుభవం చేస్తూ ఉందాం. పరంధామంలో అనేక ఆత్మల సముదాయం ఉంది. ఆ ఆత్మలను దాటుతూ నా మధురమైన తండ్రికి సమీపంగా, రూపంలో బిందువు, గుణాలలో సింధు శివబాబాకు సమీపంగా చేరుకున్నాను. అనుభవం చేద్దాం. జన్మ జన్మాంతరాలుగా ఏ తండ్రినైతే మనం నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చానో, జన్మ జన్మాంతరాలుగా పిలుచుకుంటూ వచ్చానో, ఆ తండ్రిని బుద్ధి రూపీ నేత్రంతో చూసే గొప్ప అనుభవం ఇది మనకి కాక ఇంకెవరికి లభించింది. ఓహో, ఈ ఇంటిలో నలువైపులా శాంతియే శాంతి, ప్రకాశమే ప్రకాశం వ్యాపించి ఉన్నది. అనుభవం చేస్తూ ఉండండి. ఆ పతిత పావనుడైన శివబాబాకు సమీపంగా చేరుకున్నాను. అతి దగ్గరగా చేరుకున్నాను. రూపంలో నాలాగే ఉన్నారు నా తండ్రి. ఆ మహాజ్యోతి నుండి రంగురంగుల కిరణాలు, 7 రంగుల కిరణాలు వర్షపు జల్లెల మాదిరిగా నాపై కురుస్తున్నాయి. స్వీకారం చేయండి. నేను ఆత్మా జ్యోతి.
7 గుణాలతో నిండుగా అవుతున్నాను. ఇంద్రధనస్సులో ఉండే 7 రంగుల్ని విజువలైజేషన్ చేద్దాం. శివబాబా నుండి అపారమైన శాంతి యొక్క కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని, నేను ఆత్మ ఆనంద స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని లైట్ బ్లూ కలర్, శక్తి స్వరూపం రెడ్ కలర్, ఆనంద స్వరూపం వైలెట్ కలర్ వంగపండు రంగు కిరణాలు. ఇలా 7 రంగుల కిరణాలు నాపై పడుతున్నాయి. నేను ఆత్మ శక్తివంతంగా తయారవుతున్నాను. నా బ్యాటరీ, ఆత్మరూపి బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉన్నది. అలాగే బాబా నుండి అష్టశక్తులు నాపై వర్షపు జల్లుల మాదిరిగా ఆ తండ్రి నుంచి నాకు ప్రాప్తిస్తూ ఉన్నాయి. స్వీకారం చేద్దాం. సహన శక్తి, సర్దుకునే శక్తి, సంకీర్ణ శక్తి, సహయోగ శక్తి, ఎదుర్కొనే శక్తి, ఇముడ్చుకునే శక్తి, పరిశీలన మరియు నిర్ణయ శక్తులు నా బాబా నుండి నాకు మాత్రమే ప్రాప్తిస్తున్నాయి. స్వీకారం చేయండి. ఇది నా ఈశ్వరీయ జన్మ సిద్ధాధికారం. ఇది నా నుండి ఎవ్వరూ దోచుకోలేరు, ఎవ్వరూ కాల్చలేరు, ఎవ్వరూ లాక్కోలేరు. ఓహో, బాబా మీరంత అద్భుతం చేశారు. మీ పాదధూళి వంటి వారిని అని మహిమ చేసుకుంటూ వచ్చిన నాకు మీ సర్వశక్తులను, గుణాలను, శక్తులను ఇచ్చి మాస్టర్ సర్వశక్తివంతునిగా తయారు చేశారు. తమో ప్రధానమైన ఆత్మను సతో ప్రధానంగా పుష్పంగా మారుస్తున్నారు. ఈ సంగమ యుగంలో నేను ఆత్మను భాగ్యశాలి జీవితాన్ని అనుభవం చేస్తున్నాను. ఫుల్ ఛార్జ్. మరలా నెమ్మదిగా పరంధామాన్ని వీడుతూ నేను ఆత్మ బాబాను కూడా సూక్ష్మలోకానికి ఆహ్వానిస్తున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి బాబా సూక్ష్మవతనంలో బ్రహ్మ బాబా శరీరంలో చేరుకున్నారు. నేను ఆత్మను కూడా నా యొక్క సూక్ష్మ శరీరంలో చేరుకున్నాను. అనుభవం చేస్తూ ఉందాం. ఏ గుణాలను, శక్తులను అయితే నేను ఆత్మను బాబా నుండి తీసుకున్నాను, మరలా వాటిని గుర్తు తెచ్చుకుంటూ అనుభవం చేస్తూ ఉన్నాను. నా ఎదురుగా బాప్ దాదా కూర్చుని ఉన్నారు.
వారి యొక్క ప్రేమపూరితమైన దృష్టి బాప్దాదా నయనాల ద్వారా ఫరిస్తానైన నాలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ప్రేమ కిరణాలు, ఆకుపచ్చని కిరణాలు అనుభవం చేద్దాం. శక్తి కిరణాలు, ఎరుపు రంగు కిరణాలు భూమధ్య స్థానం నుండి, బాబా మస్తకం నుండి పవిత్రతా కిరణాలు వెలువడి నా బ్రుకిటిలో ప్రవేశిస్తూ ఉన్నాయి. బాబ్ దాదా నయనాల నుండి వెలువడిన కిరణాలు ఫరిస్తానైన నా కళ్ళలో చేరుతూ ఉన్నాయి. ఇది ఎంత గొప్ప భాగ్యం! ఇది స్వయం బాప్ దాదా విశ్వానికే యజమాని భగవంతుడు మరియు బ్రహ్మాండానికి యజమాని వారి సమానంగా నన్ను తయారు చేస్తున్నారు. బాప్ దాదా ఇరువురు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. వారి ఎదురుగా నేను కూర్చుని ఉన్నాను. వారి వరదాని హస్తం నా తలపై ఉన్నది. బాబా నన్ను అమర భవాని ఆశీర్వదిస్తున్నారు. స్వీకారం చేయండి. బచ్చే అమర భవ. బాప్ దాదా యొక్క వరదాని హస్తం నా తలపై ఉంది. నేను వారి యొక్క రక్షణలో ఛత్రఛాయలో తేలికగా స్వయాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను. ఓహో, నేనెంతటి భాగ్యశాలి, పదమాపదం సౌభాగ్యశాలి ఆత్మనైనాను. వారు నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. నా జీవితం యొక్క పూర్తి బాధ్యతను వారు స్వయం స్వీకారం చేశారు. పవిత్ర భవ, యోగి భవ అని ఆశీర్వదిస్తున్నారు. ఓహో, ఒక్క దర్శనం కోసం ఎదురు చూసిన నాకు ఈ గాగరం అనగా ఈ కుండలో సముద్రాన్ని నింపారు. నా బుద్ధి రూపీ జోలిలో పూర్తి విశ్వం యొక్క మరియు స్వయం యొక్క బాధ్యతను తీసుకునే శక్తినిచ్చారు. నా జతలో స్వయం భాగ్య విధాత భగవంతుడు ఉన్నారు. మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసే కార్యంలో నేను వారికి కుడి భుజాన్నై ఉన్నాను. స్వీకారం చేయండి. సంగమయుగ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మ నేను భగవంతుడికి కుడి భుజాన్ని, వారి వరదాని హస్తం నా తలపై ఉంది. అనుభవం చేస్తూ ఉండండి. ఇప్పుడు నా దృష్టి మొత్తం విశ్వమనే గ్లోబ్ పై పడింది. విశ్వమనే గ్లోబ్ పై నేను ఆత్మ ఫరిస్తా రూపంలో కూర్చుని ఉన్నాను. విశ్వమంతా తమో ప్రధానతతో, పూర్తి చీకటితో నల్లగా ఉంది. అనుభవం చేస్తూ ఉండండి.
నేను ఆత్మను ఈ సృష్టి రూపి గ్లోబ్ పై కూర్చొని దుఃఖంతో చాలా కష్టాలతో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ పై నా యొక్క దృష్టి వెళ్ళింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నా సోదర ఆత్మల్ని చూస్తున్నాను. బుద్ధి రూపి నేత్రం ద్వారా అనుభవం చేయగలిగే శక్తి మనందరికీ ఉంది. ఇదే ఈ బ్రాహ్మణ జన్మ యొక్క విశేషత అయింది. మనస్సు బుద్ధి సహాయంతో ఎవరెవరైతే దీర్ఘకాలికంగా నయం కాని వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు నేను ఫరిస్తాను చేరుకున్నాను. నేను ఆత్మ ఫరిస్తా రూపంలో ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి వారి భ్రూమధ్య స్థానంలో ఆత్మ జ్యోతిని చూస్తూ ఏవైతే వతనంలో బాబా నుండి తీసుకున్నానో నేను కూడా నా భ్రూకుటి స్థానం ద్వారా కళ్ళ ద్వారా వరదాని హస్తం ద్వారా పేషెంట్స్కి ఇస్తూ ఉన్నాను. అనుభవం చేయండి. కళ్ళ ద్వారా శాంతి కిరణాలు, ఇంకో కంటి ద్వారా శక్తి కిరణాలు, లైట్ బ్లూ కలర్, రెడ్ కలర్. భ్రూమధ్య స్థానం ద్వారా పవిత్రతా కిరణాలు, ఆరెంజ్ కలర్, నారింజ రంగు కిరణాలు. వరదాని హస్తంతో కూడా వారికి శక్తినిస్తూ ఉన్నాను. తేలికపాటి శరీరంతో నేను ఆత్మను పేషెంట్స్ ఎదురుగా ఒక్కొక్క పేషెంట్ వద్దకు చేరుకొని వారి ఆత్మకు పరమాత్మ ప్రాప్తిని ఇస్తూ ఉన్నాను. మధురమైన బాబా, మీరు నా తలపై ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. మీ నుండి తీసుకుంటూ నా సోదరాత్మలకు ఇస్తూ ఉన్నాను. మనస్సు ద్వారా చేసే ఈ సేవలో మనసు శక్తివంతంగా స్వయం అవుతూ ఉంది. అనేక ఆత్మలది కూడా తయారవుతూ ఉంది. ఈ గొప్ప సేవ చేసే భాగ్యం నాకు లభించింది. అందరి ఆత్మలకు ఒక్కొక్కరి వద్దకు చేరుతూ ఒక్కొక్క పేషెంట్ బెడ్ దగ్గర నిలబడి వారి ఆత్మలకు శాంతిని, శక్తిని, ధైర్యతను ఇవ్వండి. అనుభవం చేస్తూ ఉన్నాను. వారి సదాకాలికంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలు ఈ పరమాత్మ శక్తి ద్వారా సమాప్తి అవుతున్నాయి. వారి ఆత్మ స్వస్థత చేకూరింది. వారి ఆత్మలో హర్షితం కనపడుతూ ఉంది. వారి ఆత్మ తృప్తి చెందుతూ ఉంది. ఓహో, ఎంత భాగ్యశాలి కర్మ మనది. మొత్తం సృష్టిలో ఇలాంటి సేవ బాబా నాకే ఇచ్చారు. అనుభవం చేస్తూ ఉండండి.
శక్తి స్వరూప ఆత్మను నేను. దయాస్వరూప ఆత్మను, క్షమాశీలి ఆత్మను. అందరిపై నాకు దయ కలుగుతుంది. హాస్పిటల్లో అందరి ఆత్మలందరికీ, ముఖ్యంగా కరోనా పేషెంట్స్కి కూడా మానసిక దుర్బలతతో, ధైర్య విహీనంతో ఉన్న వారికి సహయోగం అనే కాలనిస్తూ ఉన్నాను. వారి మనసుకు ధైర్యతనిస్తూ ఉన్నాను. హాస్పిటల్లో అందరి ఆత్మలకు ఇస్తూ ఉన్నాను. వారి అందరి ఆత్మలు సంతోషంగా ఉన్నారు. వారి బాధలను మర్చిపోయారు. అందరి బెడ్స్ వద్దకు వెళ్ళి అందరికీ శాంతిని, శక్తిని ఇస్తున్నాను. పవిత్రతనిస్తూ ఉన్నాను. ఇది పరమాత్మ ప్రాపర్టీ. అందరూ శాంతిగా స్వయం సంతోషంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడు మరలా నెమ్మదిగా నేను మొత్తం హాస్పిటల్ అంతా శక్తులతో నింపుతూ ఉన్నాను. వైబ్రేట్ చేద్దాం. తరంగాలను వ్యాపింప చేస్తున్నాను. మొత్తం హాస్పిటల్ ఉండే ఆత్మలందరికీ, డాక్టర్స్, పేషెంట్స్, నర్సులు, స్టాఫ్ అందరికీ ఈ తరంగాలు వ్యాపింప చేస్తున్నాను. అక్కడ దుఃఖపూరితమైన వాతావరణం కాస్త పరివర్తన అవుతుంది. అందరిలో మనోభావన వస్తూ ఉంది. మానసిక ధైర్యం వస్తూ ఉంది. మరలా నెమ్మదిగా నేను ఆత్మను సూక్ష్మవతనంలో బాబా వద్దకు చేరుకున్నాను. మరలా విశ్వం అనే గ్లోబ్ పై కూర్చుని ఉన్నాను. ఇప్పుడు నేను ఆత్మ బాబ్ దాదా యొక్క వరదాని హస్తాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా దృష్టి ఆకస్మికంగా మరణించినటువంటి, అనగా శరీరం వదిలిన ఆత్మల వైపు వెళ్ళింది. ప్రమాదవశాత్తు శరీరం వదిలిన వారు, ఆత్మహత్య చేసుకున్న ఆత్మల వైపు నా దృష్టి మరలింది. ప్రేతాత్మల వైపు, ఎవిల్ సోల్స్ వైపు నేను ఆత్మను, నా దృష్టిని సారించాను. అనుభవం చేస్తూ ఉండండి. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క ఛత్ర ఛాయలో నేను ఆత్మ మాస్టర్ భూతనాథుడను, ప్రకృతి పతిని. అనేక భ్రమిస్తున్న, అశాంతితో వ్యాపిస్తున్న ఈవిల్ సోల్స్ని ఆహ్వానం చేస్తున్నాను. ఈ కార్యం బాబా బిడ్డను నేను మాత్రమే చేయగలను. విశ్వ కళ్యాణ కార్యం చేయగలను. పూర్తి విశ్వాసం నా తండ్రి నాకు కల్పించారు. బాబా నాకు పూర్తి వెన్నుముకగా నిలబడినారు. పూర్తి ధైర్యంతో నేను ఆత్మ ఈవిల్ సోల్స్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. విజువలైజేషన్ చేయండి. విశ్వం అనే గ్లోబ్ పై కూర్చొని రెండు కనుబొమ్మల మధ్య ఆత్మ జ్యోతి వెలుగుతుంది. పరిస్థానైన నేను రెండు కళ్ళు ప్రకాశవంతమైన గోళాలుగా మారాయి. లైట్ మైట్గా మారాయి.
ఫలిస్తానని నా నుంచి శాంతి తరంగాలు వ్యాపిస్తూ ఉన్నాయి. అశాంతితో భ్రమిస్తున్న అనేక ఆత్మలు నా ఎదురుగా వచ్చాయి. నేను ఆ ఆత్మలకు బాబా ఛత్రఛాయలో పవిత్రతా కిరణాలను ఇస్తూ ఉన్నాను. ఆ ఆత్మలు తమో ప్రధానంతో చాలా అలజడితో ఉన్నాయి. నేను ఆ ఆత్మలందరినీ శాంతపరుస్తూ ఉన్నాను. వరదాని హస్తంతో వారిని భరోసా ఇస్తున్నాను. స్వయం భగవంతుడు నా జతలో ఉన్నారు. వారందరికీ వారి వెనకటి జన్మల పాపాలు కొంత తొలగేందుకోసం శక్తినిస్తూ ఉన్నాను. మానసిక శాంతినిస్తూ ఉన్నాను. వారికి సందేశం కూడా ఇస్తూ ఉన్నాను. హే ప్రియ ఆత్మల్లారా, మన ఇల్లు పరంధామం. మన బాబా మన కోసం వచ్చారు. వారిని తెలుసుకోండి. మీ యొక్క మరుసటి జన్మలో శాంతివంతమైనటువంటి ఇంటిలో, మీ యొక్క జన్మ సుఖశాంతివంతమైన ఇంట్లో జన్మించాలని, జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను. వారికి భరోసానిచ్చి నేను వారిని మరలా పునర్జన్మలోనికి వెళ్ళే సంకల్పం ఇచ్చాను. ఆ ఆత్మలు మరలా వాపస్ వెళ్ళిపోతున్నాయి. నేను ఆత్మ బాబాకు చాలా చాలా ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాను. హే ప్రియమైన తండ్రి బాప్ దాదా, ఈ గొప్ప కార్యంలో నన్ను సహయోగిగా తీసుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. त्वमेव माता च पिता त्वमेव
ఓం శాంతి. ఈరోజు బాబాతో ప్రియుడి సంబంధాన్ని అనుభవం చేద్దాము. నేను ఆత్మ ప్రియతముడైనటువంటి శ్రీ బాబాకి నేను ప్రేయసినయ్యాను. అరవై 63 జన్మలుగా ప్రియతముడైనటువంటి శ్రీ బాబా కోసము నేను వేచియున్నాను. నేను వాకిట వారిని వెతికినాను. అరవై 63 జన్మల భక్తి యొక్క ఫలము ఈ పురుషోత్తమ సంగమ యుగంలో ప్రియుడైనటువంటి శ్రీ బాబా స్వయంగా వచ్చి కోట్ల మంది ఆత్మలలో నన్ను ఇష్టపడ్డారు. నన్ను తన వారిగా చేసుకున్నారు. నన్ను వివాహం చేసుకున్నారు. ఈ సంగమ యుగంలో నన్ను వివాహం చేసుకొని సత్యయుగము స్వర్గానికి అత్తవారింటికి వెళ్ళటానికి నన్ను తయారీ చేస్తున్నారు. నా ప్రియుడు నాకు దివ్య గుణాల యొక్క అలంకరణ చేస్తున్నారు. ఒకసారి ప్రేమ అలంకరణ, ఒకసారి శాంతి యొక్క అలంకరణ, ఒకసారి ఆనందం యొక్క అలంకరణ, ఇలా భిన్న భిన్న రకాలైన దివ్య గుణాలనేటటువంటి నగలతో బాబా నన్ను అలంకరిస్తూ ఉన్నారు. నా ప్రియుడు నాకు ప్రతిరోజు జ్ఞానం అనేటటువంటి అనేక రత్నాలతో
నన్ను అలంకరిస్తూ ఉన్నారు. నా ప్రియుడితో నేను సంబంధాన్ని జోడించటం నుండి నా ప్రియుడు నన్ను పవిత్రంగా, శుద్ధంగా తయారు చేస్తూ ఉన్నారు. నన్ను పవిత్రంగా తయారు చేసి నా ప్రియుడైన శ్రీ బాబా నన్ను తన జతలో తీసుకొని వెళ్తూ ఉన్నారు. నేను ఈరోజు ప్రియుడైనటువంటి శ్రీ బాబాతో మూడు లోకాలను తిరుగుతూ ఉన్నాను. నేను నా ప్రియుడైనటువంటి శ్రీ బాబా యొక్క జతలో ఈ సృష్టి నాటకాన్ని సాక్షిగా చూస్తూ ఉన్నాను. ఈ 5000 సంవత్సరాల నాటకాన్ని ప్రారంభం నుండి, సత్యయుగం నుండి త్రేత, ద్వాపర, కలియుగం వరకు సాక్షిగా చూస్తున్నాను. ఇప్పుడు నాటకం అంతిమమయ్యే సమయానికి వచ్చింది. ఇది చూడటానికి అకల్యాణం అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్క దృశ్యము కళ్యాణకారి అయినది. ప్రతి దృశ్యము నాకు ప్రాప్తిని చేయించేటటువంటిది. ఆత్మకు పాఠాన్ని నేర్పించేటటువంటిది. అనుభవీ మూర్తిగా తయారు చేసేటటువంటిది. ప్రతి దృశ్యము ఈ నాటకంలో నాకు కళ్యాణమే కళ్యాణము. ఈ నాటకాన్ని చూస్తూ ఈ నాటకంలో
నా పాత్రని చూస్తూ నేనెంతో ఆనందంగా భాగ్యశాలిగా అనుభవం చేస్తున్నాను. నేను నిరంతరము నా ప్రియుడైన శ్రీ బాబా స్మృతిలో నా ప్రియుడి యొక్క జతలో నేను ప్రతి కర్మను చేస్తూ ఉన్నాను. నా ప్రియుడి యొక్క జతలో కూర్చొని మేమిద్దరము కలిసి భోజనం చేస్తాము. మేమిద్దరము ఒకరికొకరు ప్రేమపూర్వకమైన సంభాషణ చేసుకుంటాము. నా ప్రియుడు నాకు ఎంతో ప్రేమపూర్వకంగా 4 పేజీల ప్రేమ లేఖను రాస్తారు. దానిని చదువుతూ నా మనస్సు ఆనందంలో పరవశించి తన్మయత్వమవుతుంది. నా ప్రియుడి ప్రేమ లేఖను చదువుతూ ఈ దేహము, దేహ సంబంధాలను, దేహ ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయి నా ప్రియుడి ప్రేమలో ఎంతటి ఆనందాన్ని అనుభవం చేస్తాను. నేను సత్యమైన పార్వతినయ్యాను. అమరనాథుడైన నా ప్రియుడు ప్రతిరోజు నాకు అమర కథను వినిపించి నన్ను పవిత్రంగా, అమరంగా తయారు చేస్తున్నారు. నేను ప్రియుడైన శ్రీ బాబాకి అర్ధాంగిని అయ్యాను. నేను శివశక్తి స్వరూపాన్ని. శివుడు లేకుండా ఈ శక్తి ఏమీ చేయలేదు. నేను ఆ శివుడి జతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. నా ప్రియుడు నాకు ప్రతిరోజు కూడా స్మృతి యొక్క తిలకాన్ని పెడుతూ నన్ను నిరంతర కాలానికి సుమంగలిగా తయారు చేశారు.
నాకు అవినాశి ప్రియుడు లభించారు. ఆ అవినాశి ప్రియుడికి నేను ప్రేయసి, నిరంతరము సుమంగళినయ్యాను. అహో మేరా సౌభాగ్య, నా సౌభాగ్యము ఎంత ఉన్నతాతి ఉన్నతమైనది. నా ప్రియుడు నన్ను సంపూర్ణ పావనంగా పవిత్రంగా తయారు చేసి తన జతలో తన తోడుగా నా చేయి పట్టుకొని నన్ను ఇంటికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. నేనిప్పుడు నా ప్రియుడి జతలో నా ఇంటిలో ఉన్నాను. నా ప్రియుడు నాకు సర్వగుణాలు, సర్వశక్తుల యొక్క అలంకరణ చేసి నన్ను కూడా తన సమానంగా తయారు చేస్తున్నారు. నా జన్మ ధన్యమైనది. నేనిప్పుడు నా ప్రియుడి యొక్క జతలో సంపూర్ణ పవిత్రంగా అయ్యి నా ప్రియుడి కర్తవ్యంలో సహయోగిగా అయ్యి నా ప్రియుడి యొక్క జతలో పూర్తి విశ్వానికంతా కూడా నేను శాంతి, ప్రేమ, పవిత్రతా కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నాను. ప్రపంచాన్నంతా కూడా శాంతిమయంగా తయారు చేస్తున్నాను. నేను నా ప్రియుడికి సంపూర్ణ ఆజ్ఞాకారినై నా ప్రియుడి కర్తవ్యంలో నేను పూర్తి సహయోగాన్నిస్తూ ఉన్నాను. గవ్వ సమానమైన నన్ను ఎన్నుకొని వజ్ర సమానంగా తయారు చేసినటువంటి నా ప్రియునికి ధన్యవాదాలు, ధన్యవాదాలు.
నా సంకల్పము, శ్వాస, తనువు, మనస్సు, ధనము అన్నీ నా ప్రియుడికి సమర్పించాను. నేను నా బాబా ఈ స్మృతిలో, ఈ స్థితిలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. నా ప్రియుడే నాకు సర్వస్వం. పతులకే పతి పరమేశ్వరుడు నా వారయ్యారు. ఇంతకన్నా ఉన్నత భాగ్యం ఇంకేం కావాలి? నేను పదమ భాగ్యశాలి ఆత్మను. ఓం శాంతి.